జానకిబాయి తంప్లే. ఆమె భర్త మరణించాడు. ఆస్తికి వారసురాలైంది. ఆమె తండ్రి ఆమె వివాహానికి ముందే షిరిడీకి చేరాడు. సాయిని దర్శించాడు. ఇక ఉద్యోగం కూడా చేద్దామనిపించలేదు భాటేకు. జానకిబాయి తంప్లేకు ధనం వచ్చింది. తండ్రి భక్తిని చూచింది. సాయి మహత్తు ఆమెకు అవగతమే. ఆమెకున్న స్థిర చిరాస్తులన్నీ సాయి సంస్థానానికి రాసిచ్చింది. అది జనవరి 2వ తారీఖు 1943. ఆమె కంటే చాలా ముందు రాధాకృష్ణమాయి సాయి సంస్థానాన్ని నెలకొల్పింది. ఎంతో సేవ చేసింది. ఆరతులు, చావడి ఉత్సవం ఆ మహనీయురాలి రూపకల్పనలే. రాధాకృష్ణమాయి తనువు చాలించింది. ఆమె మరణాంతరం ఆమె లేని లోటును తీర్చింది జానకిబాయి తంప్లే. ధనాన్ని సాయిపరం చేయడం ఒక మినహాయింపు. మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే ఆమె సంస్థాన భోజన గృహాన్ని అత్యంత సమర్థవంతంగా నడిపించింది. దానిని సాయినాథుని సేవామందిరంగా మార్చింది. ఆమె ఆరోగ్యంగా లేకున్నా తన శరీరాన్ని సాయి భక్తుల కొరకు అరగతీసింది. వారిని ఆదర్శంగా తీసుకొని అందరూ ఏ కొంచెంగా నేను ఆచరించి చూపిస్తే చాలు, అదే 10,000. అప్పుడే మనకు సాయి ఆశీస్సులు లభిస్తాయి. సాయి చెప్పినట్లు మనకున్న దానిలో కొంతైనా ఇతరులకు పంచి వారిని సంతోషపరిస్తే సాయి మనసు సంతోషపడుతుంది. జై సాయి.